వధూవరుల బంధువుల మధ్య ఉండే ఆట పట్టించుకోవడాలు, చిన్నపాటి సరదాలు పెళ్లి వేడుకలో అత్యంత వినోదాన్ని పంచుతుంది. కానీ మహారాష్ట్రలోని జాల్నా జిల్లాలో జరిగిన ఒక వివాహ వేడుకలో మాత్రం చెప్పుల దొంగతనం అనే సంప్రదాయం పెళ్లి మండపాన్ని రణరంగంగా మార్చేసింది. చినికి చినికి గాలివాన్లా మారిన ఈ వివాదం చివరకు పోలీసుల లాఠీలకు పనిచెప్పింది. వివాహ క్రతువులో భాగంగా వధువు తరపు బంధువులు పెళ్లి కొడుకు చెప్పులను దొంగిలించేందుకు ప్రయత్నించారు. ఇది చాలా పెళ్లిలో జరిగే సరదా. ఇక్కడ మాత్రం పెళ్లి కొడుకు తరపు వారు దీన్ని ఏమాత్రం స్పోర్టివ్ గా తీసుకోలేదు. మా చెప్పులను ఎలా తీస్తారంటూ వారు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య మొదట్లో మాటలతో మొదలైన గొడవ కొద్దిసేపటికే విచక్షణ కోల్పోయి ఎలా కొట్టుకునేలా చేసిందో చూడొచ్చు. ఇరు వర్గాల బంధువులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటున్నారు. అంతటితో ఆగకుండా ఎదురుగా ఉన్న కుర్చీలను ఆయుధాలుగా మార్చేసుకుని దాడులకు కూడా తెగబడ్డారు. సో పవిత్రమైన వేద మంత్రాలు వినిపించాల్సిన వివాహ వేదిక క్షణాల్లో బూతులు కేకలతో యుద్ధ క్షేత్రాన్ని తలపించింది. పోలీసుల జోక్యంతో పెళ్లి తంతు ముగిసిన ఈ చెప్పుల గొడవ మాత్రం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.